హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మరొక ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఎలైట్ బృందావనం అయితే ఉన్నాము. ఇక్కడ అసలు ఓపెన్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్ ఎంత ధరలో ఉన్నాయి, రేట్స్లో ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఇక హింజా కన్స్ట్రక్షన్ వారి ఎలైట్ బృందావనంలో అసలు ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి, మనకి ఎమ్ఎంటీస్ ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఇంకా ఈ లేఅవుట్ అయితే ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. అట్లాగే ఏపీ రేరా రిజిస్టర్ ప్రాజెక్ట్ కూడా. ఇక ఈ లేఅవుట్ సరౌండింగ్ సేఫ్టీ పరంగా అయితే కాంపౌండ్ వాల్ వస్తుంది, 24x సెక్యూరిటీ కూడా ఉంటుంది. పైగా మనకి ఫ్లాట్స్ మధ్య బీటీ రోడ్స్ వస్తాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ పవర్ కేబుల్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక వాటర్ కనెక్షన్లు అయితే ఈచ్ ఫ్లాట్కి అయితే వాటర్ కనెక్షన్ ఇస్తారండి. డిజైనర్ స్ట్రీట్ లైట్లతో పాటు లష్ గ్రీన్ ల్యాండ్స్కేప్ వస్తుందండి. డెక్ విత్ పగరోలా సీటింగ్ వస్తుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది మనకి. ఇక యాంపీ థియేటర్తో పాటు మనకి ఎక్సర్సైజ్ చేసుకునేదానికి అవుట్డోర్ జిమ్ ఉంది, పార్టీ లాన్ ఉంది, అవుట్డోర్ యోగా మెడిటేషన్ స్పేస్ కూడా ఇస్తున్నారు. ఇక ట్రీ కోర్ట్, యాడ్ విత్ సీటింగ్, ఫ్లవర్ గార్డెను, వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్ కూడా తీసుకొస్తున్నారు. బ్యాడ్మింటన్ కోర్ట్స్తో పాటు వాలీబాల్ కోర్ట్ కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 165 గజాల్లో 1252 ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కార్ పార్కింగ్తో అయితే వస్తుందన్నమాట. కేవలం 68 లక్షలకే ఈ హౌస్ కంప్లీట్ చేసి అయితే మనకి ఇస్తారు. ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. గజం కేవలం 24,000కి మాత్రం, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో. ఇక ఈ ప్రాజెక్ట్ మనకి వెస్ట్ బైపాస్ ఉంది కదండి, దాని దగ్గర నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి మనకి గన్నవరం అయితే 3 కిలోమీటర్స్, ఇటు పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ అయితే జస్ట్ 800 మీటర్స్లో ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చేసి 5 కిలోమీటర్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఎదురుగా ఐటీ పార్క్ కూడా ఉంది మేధావాళ్ళది. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక వెస్ట్ బైపాస్ అయితే కంప్లీట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి త్రూ హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి వెహికల్స్. మనకి పిన్నమనేని సిద్ధార్థ దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ రవాణా అనేది ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్లేస్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రేపొద్దున మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే రేపు మంచి రిటర్న్స్ కూడా పొందాలనుకునే వాళ్ళకైతే ఇలాంటి ప్రైమ్ ప్రాజెక్ట్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో హైవేకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చాలా అంటే మనం పెట్టిన పెట్టుబడికి కూడా అలాగే రిటర్న్స్ వస్తాయి. గన్నవరం ఏరియా ఇక ఎడ్యుకేషనల్ జోన్గా కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇటు ఎస్టీ జాన్ స్కూల్ కానీ, ఇట్లా కేకేఆర్ గౌతమ్ నారాయణ చైతన్య కాలేజెస్, గోడవల్లి, ఇలా చాలా ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిడమనూరు దాకా వెళ్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ 8 కిలోమీటర్స్. ఇక ఎయిర్పోర్ట్ కూడా మనకి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇలాంటి ఏరియాస్ తొందరగా డెవలప్ అవుతుంది. ఎయిర్ కనెక్టివిటీ ప్లస్ రోడ్ ట్రాన్స్పోర్టు ప్లస్ మనకి అంటే రోడ్స్ బాగా ఉన్న చోట డెవలప్మెంట్ త్వరగా జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది కాబట్టి. సో వెస్ట్ బైపాస్కి స్టార్టింగ్లోనే ఉంది ఇది మనకి ప్రాజెక్ట్ అయితే. ఇలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మనకి మంచి రిటర్న్స్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ వెస్ట్ బైపాస్ చూస్తున్నారు కదా, జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇలా కొంచెం మనం లెఫ్ట్కి వెళ్తే అక్కడి నుంచి గన్నవరం వెళ్ళిపోవచ్చు. ఇలా రైట్కి వెళ్తే స్ట్రైట్గా హైదరాబాద్ రూట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే ఆల్మోస్ట్ కార్లు అవి ఇక్కడి నుంచి త్రూ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఇట్లా మామూలుగా ఈ హైవే పక్క నుంచి సైడ్ నుంచి వెళ్తున్నాయి. సో బెస్ట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మనం ఈ గన్నవరం నుంచి మామూలుగా ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకొని ఫ్లైఓవర్కి వెళ్తాం కదా, వెస్ట్ బైపాస్ ఎక్కుతాం కదా, అలా లెఫ్ట్కి తీసుకున్న తర్వాత కొంచెం ఎదురుకి వెళ్తే మన ప్రాపర్టీ అయితే వస్తుంది, ఆపోజిట్లో ఉంటుంది. సో చాలా బెస్ట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మనకి చాలా బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది మనకి మెయిన్. ఏ ప్లేస్కి అయినా కానీ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది.
చూశారు కదండి, ఇది ఈరోజు వీడియో. మరొక ప్రైమ్ లొకేషన్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను. నమస్కారం.